హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రీస్ కిచెన్ వ్లాగ్స్. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి ఇదైతే దోసకాయ పచ్చడి అండి. సో నేనైతే ఒక దోసకాయ అయితే తీసుకున్నాను. దాన్ని క్లీన్గా పిలప్ చేసి అంటే తోలు తీసేసాను అనమాట. కట్ చేసి కొంచెం అయితే టేస్ట్ చూసాను, తీయగా ఉందో చేదుగా ఉందని. చేదైతే లేదండి, నార్మల్గానే ఉంది మంచిగా. సో అందుకోసం అయితే నేను అవి చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే కడాయి పెట్టేసి అందులో కొంచెం ఆయిల్, కొన్ని పల్లీలు అయితే వేసాను. పల్లీలు ఫ్రై అయ్యాక దాంట్లో ఎండుమిర్చి వేసానండి. ఒక 10-15 దాకా అయితే ఎండుమిర్చి వేసాను. ఇందులో మిరపొడి యూజ్ చేయలేదండి, ఇంకా పచ్చిమిరపకాయలు కూడా యూజ్ చేయలేదు. ఎండుమిర్చితో చేశాను అనమాట. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఇలా. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. యాక్చువల్గా అందరికీ దోసకాయ పచ్చడి, దోసకాయ పప్పు అయితే ఇష్టం ఉండదు కాబట్టి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అవి వేగాక అందులో వచ్చేసి జీలకర్ర, కొంచెం వెల్లుల్లి వేసాను. అవి మంచిగా ఫ్రై అయ్యాయండి. కొంచెం కొత్తిమీర వేసాను. ఇవైతే మిక్సీ బౌల్లో అయితే తీసుకుంటున్నానండి. నార్మల్గా అయితే దోసకాయ ముక్కలు ఇంకా టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేస్తారు. సో నేను అలా కాకుండా ఇలా చేశాను అనమాట. అదే ఆయిల్లో కట్ చేసిన దోసకాయ ముక్కలు అయితే వేసాను. ఒక 2 మినిట్స్ అయితే ఉడికించాను అనమాట ఆయిల్లో. సో అందులో అయితే కొంచెం టమాటా కూడా వేసాను, ఒక టమాటా. కొంచెం పసుపు కూడా వేసానండి. నానబెట్టిన చింతపండు అయితే వేసాను, కొంచెం ముందుగానే కొంచెం నానబెట్టి అయితే పెట్టాను. దోసకాయ ముక్క అయితే కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు అయితే ఫ్రై చేశాను. ఇక్కడ ఈ మిక్సీ బౌల్లో తీసుకున్నవైతే మిక్సీ పట్టేసాను అనమాట, పౌడర్ చేశాను. ఇందులోనే ఈ దోసకాయ ముక్కలు అయితే కలిపేసి మళ్ళీ మిక్సీ పెట్టాను. కొంచెం సాల్ట్ కూడా వేసి. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సరిపడా ఉప్పు అయితే వేసి మిక్సీ పట్టానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నాకు. ఒక రౌండ్ అయ్యాక మళ్ళీ కొంచెం ఆనియన్స్ కట్ చేసి మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ పట్టాను అనమాట. కంప్లీట్ పేస్ట్లా కాకుండా ఆనియన్స్ కొంచెం ఉన్నాయండి, అలాగే నాకు తింటుంటే బాగా అనిపిస్తుంది. సో మళ్ళీ దీంట్లో ఆయిల్ వేసి పోపేస్తాను అనమాట. ఆవాలు, జీలకర్ర, ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు అయితే వేసి పోపేసాను. చాలా ఈజీగా టేస్టీ దోసకాయ పచ్చడి అయితే రెడీ అండి. ఇష్టపడని వాళ్ళు కూడా ఈ దోసకాయ పచ్చడి ట్రై చేయండి, చాలా ఇష్టంగా అయితే తింటారు. ఎస్పెషల్లీ నేనైతే తిన్నానమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేస్టీ పచ్చడి రెడీ, చూడండి. ఓకే, బాయ్.